వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మహీ స్మార్ట్ హోమ్. ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానమాట. అండ్ ఈరోజు నేను కిచెన్ టూర్ చేయాలనుకుంటున్నాను. సో మీలో చాలామంది అడిగారు కదా కిచెన్ టూర్ చేయండి అక్క అనేసి. సో ఇప్పుడు వీలు పడిందనమాట నాకు కిచెన్ టూర్ చేయడానికి. అంటే నాకు కిచెన్ చాలా చిన్నదండి. సో ఆ ఉన్న స్పేస్లోనే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మనం మంత్లీ తెచ్చుకుంటాం కదా ప్రొవిజన్స్. సో ఆ మంత్లీ ప్రొవిజన్స్ మనం పురుగు పట్టకుండా ఎలా చూసుకోవాలి, ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం మంచి బూస్టప్ వస్తుందన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకొంచెం బూస్టప్ లాగా ఉంటుంది మీ యొక్క లైక్. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి. కిచెన్లో అయితే చాలా తక్కువ స్పేస్ అండి, స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ కొంచెం స్పేస్లోనే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా ఇలా చేసుకోవచ్చు అనేసి. సో ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేసి నేను ఈ బ్లాగ్ షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కిచెన్ అనేది చాలా క్లీన్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఏ ఒక్క చిన్న మనము చెత్త అనేది పడిపోయినా మనకు చీకటిగలు వచ్చేస్తాయి. సో దాని వెనకాల మళ్ళీ కాక్రోచ్ ఉంటాయి కదా, చిన్న చిన్న కాక్రోచ్, అవి కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఒక్క కాక్రోచ్ వచ్చింది అనుకోండి, అవి ఇంకా దాని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పెట్టేస్తుంది అనమాట, ఇంకా మూలకి. సో అలాంటప్పుడు నేను ఒక చాక్ పీస్ అయితే పెట్టేస్తాను. వీక్లీ వన్స్ అనేది నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను అండి. ఆ నైట్ టైమ్స్ పడుకునే ముందు నేను కిచెన్ చుట్టూ చాక్ పీస్ అయితే పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే దీని నిండా వాటర్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది రాగి ఇత్తడి గ్లాస్ అండి. సో దీంట్లోనే వాటర్, మా వారైతే దీంట్లోనే వాటర్ తాగుతారు. అండ్ ఇట్లాంటిది ప్లేట్ కూడా ఉంది. ఆ ప్లేట్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అండి. సో ఇవి తెచ్చి దాదాపు 2-3 years అవుతుంది. ఈ సెట్ అంటే ఇత్తడిది సెట్ అనేది నాకు 3 years బ్యాక్ తీసుకొచ్చాను అనమాట. సో అప్పటి నుంచి నేను దీన్ని నల్లగా కాకుండా మెయింటైన్ చేస్తున్నాను. సో అంత నీట్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ దీని నిండా వాటర్ అయితే పెట్టుకుంటాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ గ్రైండర్ పెట్టుకుంటాను. ఇక్కడ గ్రైండర్ ఎందుకు అంటే మనకు ఇది ఎక్కువ శాతం అయితే నేను వాడను. అంటే ఎప్పుడన్నా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, లేదు క్వాంటిటీ ఎక్కువ పెట్టినప్పుడు అప్పుడు మటుకే యూజ్ చేస్తాను. లేదు అంటే నేను మిక్సీనే ఎక్కువ శాతం యూజ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇక్కడ నైఫ్స్ అవి ఉంటాయి కదా, ఎక్కువ శాతం మన కిచెన్లో ఆయుధాలు ఎక్కువ అవసరం కదా. సో అందుకోసం నేను ఇక్కడ ఇలా పెచ్చు తీసేది ఉంటుంది కదా, సో ఇలాగే లైటర్స్ అండ్ ఇట్లాంటివన్నీ పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇదేంటంటే మనం ఒక్కోసారి కాఫీ కాకుండా చాయ్ కానీ ఏదైనా చిన్న మిక్సీకి వేసుకోలేనప్పుడు ఇలాంటివి దీంట్లో నూరేసుకుంటాను అనమాట. ఇదైతే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ప్రతిదీ మనము పెద్ద దాంట్లో అయితే దంచలేం కదా రోటిలో. ఇలాంటివి చిన్నవి ఉన్నాయి అనుకోండి, అల్లము వెల్లుల్లి అలా దంచుకోవడానికి పాసిబుల్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్ టిన్ అయితే పెట్టుకున్నాను. సో మన కిచెన్లోకి మెయిన్ కావాల్సింది ఈ నైఫ్స్ అండి. సో ఇవి మా ఇంట్లో బోల్డ్ అన్నీ ఉంటాయి అన్నమాట నైఫ్స్. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క చోట ఉంటాయి అనమాట ఒక్కొక్క నైఫ్ అనేది. ఎందుకు మా ఇంట్లో ఒక్క చోట ఉండవు. సో అందుకోసం నేను ఒక 4-5 అనేది పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి వచ్చేసి కొబ్బరి తురుము కట్టేది అనమాట. సో మనము ఏదైనా పచ్చి కొబ్బరి ఇప్పుడు మిక్సీలో హడావిడిగా మనం చేసుకోవాలి వంట అన్నప్పుడు ఇట్లా నేను తురిమేసి అనమాట, కొబ్బరి గిన్నెలో పెట్టేసి తురిమేసి చట్నీ వేసుకోవడానికి ఈజీ వే అనమాట. సో ఇది కూడా కంపల్సరీ అండి, మన కిచెన్లో కావాల్సింది ఇవే కదా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ స్పూన్స్, గరిటెలు ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ, అంటే మనకి సామాన్లు పెట్టుకునే స్టాండ్ అయితే దొరుకుతుంది, బట్ అది పెట్టుకోవడానికి అవైలబుల్ ఉండదు కదా. సో అందుకోసం నేను ఇది ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఇంకా ఊరగాయ కంపల్సరీ కిచెన్లో ఉంటే ఊరగాయ ఉండాలి. సో ఆ లాస్ట్ బకెట్లో వచ్చేసి నేను అప్పడాలు, వడియాలు అలాంటివి స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు ఎక్కడ అంటే ఎలా అడుగుతారో తెలియదు కదా, ఒక్కోసారి ఒక్కొక్క వెరైటీ అడుగుతుంటారు. కాబట్టి నేను ఏదైనా మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు కొంచెం వెరైటీగా కనిపిస్తే అవి తీసుకొని వచ్చేస్తాను అనమాట. అవి తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కందిపప్పు అండి. కందిపప్పు ఒక 4-5 kgs తీసుకొచ్చి పెట్టేస్తాను. మనం మంత్లీ మెన్షన్స్ అయినప్పుడు కందిపప్పు, రైస్ ఇట్లా మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం కదా, అలాంటి దాంట్లో మనం చేయి పెడితే అవి తొందరగా పురుగు పట్టేస్తాయి అన్నమాట. సో మన ప్రొవిజన్స్ కూడా లక్ష్మీదేవే కదండి. సో అలాంటి టైంలో మనం కొంచెం పట్టుకోకుండా ఉంటే బెస్ట్. సో పట్టుకోకుండా మనం ఎలా వంట చేసుకోవాలని మీరు అడగొచ్చు.
అలాంటప్పుడు నేను ఇలా ఇలా తీసి పెట్టుకుంటాను అనమాట. మనము ఆ టైంలో ఒక 5 డేస్కి సరిపడా మనం ఇలా సపరేట్గా తీసి పెట్టుకున్నాం అనుకోండి, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయిన బట్టి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేనండి ఇంకా కాఫీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ పెట్టేసుకుంటాను అనమాట. సో ఇవి మనకి గ్యాస్ దగ్గర ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మనం చపాతీ ఇట్లా ఆయిల్ ఫుడ్ ఏమైనా చేసినప్పుడు ఎక్కువ పొగ వచ్చేస్తుంది అనమాట. మొత్తం కిచెన్ మొత్తం బ్లాక్ అయిపోయి ఇదంతా నల్లగా అయిపోతాయి అనమాట. స్టీల్ సామాన్లు కదా, మనం ఎవ్రీడే అనేది క్లీన్ చేసుకోకపోయినా వీక్లీ వన్స్ అయినా సరే దాన్ని క్లీన్ చేసుకోవాలి. అప్పుడైతేనే అవి కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడైతే దీంట్లో ఆల్రెడీ మనం ధనియా పౌడర్ అయితే పెట్టుకున్నాం, అంటే హోల్సేల్ గరం మసాలా దీంట్లో అయితే పట్టి పెట్టుకున్నాం. అండ్ మనకి ఎప్పుడైనా రసం అలా చేసుకోవాలన్నప్పుడు ఇలా స్టోరేజ్ చేసి పెట్టేసుకుంటాం అనమాట, పోపు వేసుకోవడానికి. సో మనకి ఈజీగా ఉంటుంది కదా. అన్నీ మనం ఎక్కడివక్కడ మనం అందుబాటులో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే దీంట్లో అయితే ఆనియన్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అలా ఉన్నప్పుడు పెట్టేస్తాను. అయితే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది రాసేస్తాను అనమాట. సో మన ఇంట్లో చాటలు అనేది 2 కంపల్సరీ ఉండాల్సిందే, ఒకటి ఉండకూడదండి. అండ్ ఇక్కడ మిక్సీ, రైస్ కుక్కరు, హాట్ బాక్సెస్. సో ఇక్కడ ఎల్లిపాయలు అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఊరగాయ, ఇది ఆవకాయ. అండ్ ఇక్కడ చింతకాయ తొక్కు అనేది నేను 2 years బ్యాక్ పెట్టారనమాట చింతొక్కు. సో అప్పటి నుంచి ఇలాగే ఎక్కువ యూజ్ చేయం కదా మనం, సో చాలా తక్కువ అనమాట. సో చింతొక్కు అనేది పెట్టుకోవాలి. చింతొక్కు ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీ ఉండాలండి, అది లక్ష్మీదేవి కదా. అండ్ ఇక్కడైతే నేను సాల్ట్ కూడా పెట్టేసుకున్నాను. నేను ఇది ఒకటి పెట్టుకున్నాను అండి, నాప్కిన్స్ అవి పెట్టేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ నాప్కిన్స్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఒకటి పెన్ కూడా మెయింటైన్ చేస్తాను. పెన్ ఎందుకు అంటే ఏదన్నా అయిపోయినప్పుడు నేను రాసేసుకొని ఇక్కడ పెట్టేస్తాను అనమాట. నాకు ఐడియా వస్తుంది అనమాట. సో ఇది అయిపోయింది, ఇది తెచ్చుకోవాలి అనేసి. సో దీంట్లో చాక్ పీస్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనం సిలిండర్ అయిపోయినప్పుడు సడన్గా మార్చేస్తాం కదా, మార్చినప్పుడు ఆ డేట్ అనేది నేను సిలిండర్ పైన రాసేస్తాను. సో ఈరోజు సపోజ్ 24కి అయిపోయింది, నేను 24కి సిలిండర్ చేంజ్ చేశాను. సో నెక్స్ట్ మనం ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎప్పుడు అయిపోతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అందుకోసం ఇదైతే నేను మెయింటైన్ చేస్తుంటాను. ఇక్కడ నాప్కిన్స్, ఇక్కడ పెన్, పేపర్ అంటే చిన్న బుక్ అట్లా మెయింటైన్ చేస్తాను. అండ్ దీంట్లో చాక్ పీసెస్ పెడతాను. సో ఎప్పుడైనా డెకరేషన్కి ఫ్లవర్స్ అట్లా పెట్టేస్తాను అనమాట. కంపల్సరీ ఓడోనిల్ అయితే నేను కంపల్సరీ ప్రతి ఒక్క రూమ్లో మెయింటైన్ చేస్తానండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మన కిచెన్లోనే ఎక్కువ శాతం వర్క్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ టైల్స్ పైన మనకి కాళ్ళ నొప్పులు అయితే కంపల్సరీ వస్తాయి. సో అలా రాకుండా ఏం చేయాలంటే, నేను కింద అయితే ఇట్లా టైల్స్ పైన కాకుండా ఇది పెట్టేసుకున్నాను. ఇది పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏమైనా కొంచెం కింద పడ్డా కూడా దీన్ని వాష్ చేసేసుకోవచ్చు. మనకి టైల్స్ అనేది కొంచెం ఎక్కువ శాతం మన బాడీలో ఉన్న హీట్ అనేది గుంజేస్తుంది. సో అప్పుడు మనం ఇది వేసుకున్నాం అనుకోండి, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో పెయిన్ కూడా రాదనమాట మనకి, లెగ్ పెయిన్ అనేది. అండ్ ఇక్కడ నేనైతే ఇది పెట్టుకున్నాను, అంటే ఏమన్నా బాసన్లు అట్లా తోమినప్పుడు ఎక్కువ శాతం అక్కడ నిలబడతాం కదా, సో అది అక్కడ పెట్టేసుకున్నాను అనమాట పట్ట. అండ్ చిన్న డస్ట్బిన్, పిల్లల క్యారెట్. ప్రపంచాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.